కొన్ని సంవత్సరాలు ముందు వీరేంద్రరాజు తన స్థానంలో సంతోషంగా ఉన్నారు. వీరేంద్ర ఆస్థానంలో ఓ ఏనుగు ఉంది. అది చాలా బలశాలి, యుద్ధాల్లో జయించి వచ్చింది. ఎన్ని యుద్ధాలను జయించిన ఏనుగాకి కొంచెం వయసు అయ్యింది. రాజుగారు కబురు చేశారు, ఇంకా ఆ ఏనుగని వదిలేయండి. ఏనుగు అడవిలో జీవించేది. వర్షం వల్ల జారి ఒక గుంతలో పడింది. వర్షాలు ఆగిపోయాయి, కానీ అడవిలో ఒక మహాయోధుడు కష్టంలో చిక్కుకున్నాడు. అడవిలోని ప్రతి జంతువు బాధపడింది, కాని ఎవరూ సహాయం చేయలేకపోయారు. ఈ అరుపు, ఇది నా రాజా స్వరం. అతను ప్రమాదంలో ఉన్నాడు. తరువాతి ఉదయం రాజు తన సైన్యంతో అడవిలోకి బయలుదేరాడు. రాజు, భయపడకు, నేను బయటకు తీస్తాను. మహారాజా, అతను చాలా వృద్ధుడయ్యాడు. రాజా, ఏమైంది? స్వామి, ఇతను నా అత్యజ శక్తివంతమైన యుద్ధ ఏనుగు. ఎన్నో యుద్ధాల్లో నన్ను గెలిపించాడు. ఇప్పుడు వృద్ధాప్యం వల్ల బయటకు రాలేకపోతున్నాడు. అలా అనుకుంటున్నావా? ఇప్పుడు అతనికి సహాయం చేస్తున్నావా? ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇతని యుద్ధ ఏనుగు నీ ఏనుగులందరికంటే బలవంతుడు. అయితే నేను ఏం చేయాలి? యుద్ధానికి వెళ్లే ముందు మీరు వాయించే సంగీతాన్ని వాయించండి. యుద్ధ వాయిద్యాలు సిద్ధం చేయండి. రాజా, నువ్వు ఇంకా నా వీరుడివే. రాజా, వయసు పెరిగిందని శక్తి పోదు, శక్తి శరీరంలో కాదు. తన చివరి యుద్ధాన్ని కూడా గెలిపించి చార్జ్! గెలుపు మనదే! జై రాజా! ఆ మహాయోధుడు ప్రశాంతంగా తన చివరి శ్వాస విడిచాడు. వయస్సు శరీరాన్ని బలహీనపరచవచ్చు, కానీ సంకల్పాన్ని కాదు. నిజమైన శక్తి కండరాల్లో కాదు, మనసులో ఉంటుంది.